హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. న్యూ నోటిఫికేషన్ ఇన్ మెడికల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయనగరం డిస్ట్రిక్ట్‌లో నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. కాంట్రాక్ట్ బేసిక్‌లోని వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్స్ అనేవి తీయడం జరిగింది. ఆ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. అప్లికేషన్ అఫీషియల్ వెబ్సైట్‌లో పెట్టారు. www.vijayanagaram.ap.government.in వెబ్సైట్‌లో అయితే మీరు చూడొచ్చు. 28 డిసెంబర్ 2024 టు 8 జనవరి 2025 వరకు డేట్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ అప్లికేషన్, ఫిజికల్ అప్లికేషన్ ఆర్ పోస్ట్ కొరియర్ ద్వారా కూడా పంపించవచ్చు. బిఫోర్ 5 PM ఆన్ డేట్ 8 జనవరి 2025 లోపు అప్లై చేసుకోవాలన్నమాట. ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం డిస్ట్రిక్ట్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనేది. మెరిట్ లిస్ట్ బేస్ మీద ఈ నోటిఫికేషన్ అనేది తీసుకుంటారనమాట. వేకెన్సీస్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. పోస్ట్ వైజ్ వేకెన్సీస్ ఇన్ డిఫరెంట్ క్యాడర్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. సైకియాట్రిక్ సోషల్ వర్కర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో ఎన్ని వేకెంట్ ఉన్నాయి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో వేకెన్సీస్, టోటల్ వేకెన్సీస్ అండ్ సాలరీ రెన్యూమరేషన్ ఎంత ఉంటుంది పర్ మంత్ అనేది క్లియర్‌గా డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సైకియాట్రిక్ సోషల్ వర్కర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. పర్ మంత్ రెన్యూమరేషన్ 38,720 రూపీస్. చైల్డ్ సైకాలజిస్ట్ 1 వేకెన్సీ ఉంది. క్లినికల్ సైకాలజిస్ట్ 1 వేకెన్సీ, స్పీచ్ థెరపిస్ట్ 1 వేకెన్సీ, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ 25 వేకెన్సీస్, ల్యాబ్ టెక్నీషియన్స్ 1 వేకెన్సీ, ల్యాబ్ అటెండెంట్ 1 వేకెన్సీ, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 22 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఓటీ టెక్నీషియన్స్ 3 వేకెన్సీస్, డెంటల్ టెక్నీషియన్ 1 వేకెన్సీ, ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 1 వేకెన్సీ, లైబ్రరీ అసిస్టెంట్ 2 వేకెన్సీస్, స్టోర్ అటెండర్ 2 వేకెన్సీ, ఆఫీస్ సబార్డినేట్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజ్‌లో 1 అండ్ జనరల్ మెడికల్ కాలేజ్‌లో 2 అండ్ జనరల్ డ్యూటీ అటెండెంట్ 17 వేకెన్సీస్, ఎలక్ట్రికల్ హెల్పర్ 3 వేకెన్సీస్, కంప్యూటర్ ప్రోగ్రామర్ 2 వేకెన్సీస్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ 1 వేకెన్సీ, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ 1 వేకెన్సీ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషనల్ 1 వేకెన్సీ, ట్రైనర్ 1 వేకెన్సీ. టోటల్‌గా 91 వేకెన్సీస్ అండి. మెడికల్ కాలేజ్‌లో 16 అండ్ జనరల్ హాస్పిటల్‌లోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో 75 వేకెన్సీస్. ఈ విధంగా వేకెన్సీస్ ఉన్నాయి. అఫీషియల్ వెబ్సైట్‌లో అయితే అప్లికేషన్ ఫామ్ ఉంది కదా! నోటిఫికేషన్ అనేది 28 డిసెంబర్ నుంచి రిలీజ్ అయింది. అప్లికేషన్ ఫామ్స్ డైరెక్ట్‌గా సబ్మిట్ చేసుకోవచ్చు, లేదా కొరియర్‌లో కూడా సబ్మిట్ చేయొచ్చు. అండ్ అప్లికేషన్ స్క్రూటినిటీ అనేది జనవరి 9 నుంచి 31 జనవరి 2025 వరకు జరుగుతుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 3 ఫిబ్రవరి 2025 రిలీజ్ అవుతుంది. ఏమన్నా గ్రీవెన్స్ ఉంటే అప్లికేషన్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారు 4th Feb 2025 టు 11th Feb 2025 లోపు. అండ్ డిస్ప్లేయింగ్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ 15th Feb 2025 అండ్ కౌన్సిలింగ్ ఇష్యూ ఆఫ్ అప్లికేషన్ ఆర్డర్ 28th ఫిబ్రవరి 2025 అనమాట. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండి ఎవరైనా జాబ్‌కి అప్లై చేయాలి అని అనుకున్న వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఆల్మోస్ట్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే పోస్టులు అయితే ఇందులో ఉన్నాయి. సో 10th డిగ్రీ అండ్ మెడికల్ రిలేటెడ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ చేసిన వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఒకసారి చెక్ చేసుకొని దాని రిలేటెడ్ జాబ్స్ ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వెంటనే షేర్ చేయండి. ఎందుకంటే అప్లై చేయడానికి ఎక్కువ టైం కూడా లేదు. జనవరి 8 లోపు అప్లై చేసేయాలి. అప్లై చేయడానికి ఇక్కడ ఒక డీడీ ఫీజ్ కూడా ఉన్నదండి. డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాలి. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ 300 రూపీస్, ఓసీ క్యాండిడేట్స్ 400 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం, పేబుల్ అట్ విజయనగరం యాజ్ గివెన్ బిలో ఇచ్చినట్లుగానే పే చేయాల్సి ఉంటుందన్నమాట. దాంతోపాటు సర్టిఫికెట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే ఎనీ ఎక్స్పీరియన్స్ ఉంటే కోవిడ్ ఎక్స్పీరియన్స్ కానీ, సర్వీస్ సర్టిఫికెట్స్ కానీ ఏమన్నా ఉంటే అవి కూడా అటాచ్ చేసి
ఇక్కడ చూపించినట్లు విధంగా 10th క్లాస్, ఇంటర్మీడియేట్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెరిట్ లిస్టులు, సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ అండ్ ఎనీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ గానీ, రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ గానీ అవి అండ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలనమాట. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి హెల్ప్‌ఫుల్ అవుతదనుకుంటే వెంటనే వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.